బైసన్ తెలుగు డబ్బుడ్ మూవీ అయితే చూడడం జరిగింది. సో ఇది ఆల్రెడీ 1 వీక్ బ్యాకే తమిళ్లో రిలీజ్ అయింది. అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ కూడా అయ్యింది. సో అప్పుడు మనకు దీపావళికి 4 సినిమాలు రిలీజ్ ఉండడంతో అప్పుడు రిలీజ్ చేయలేదు. సో 1 వీక్ తర్వాత ఇప్పుడు బైసన్ తెలుగు డబ్బుడ్ సినిమా అయితే మన తెలుగు స్టేట్స్లో రిలీజ్ అయిపోయింది. సో ఇక్కడ కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే సినిమా పైన ఉంది. సో సినిమా కథ విషయానికి వస్తే కథ పూర్తిగా చెప్పాను కానీ ఇప్పుడు ఒక వన్ లైన్లో చెప్పుకోగలిగితే ఒక రూరల్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామా. మనం ఒక సినిమాలో ఇప్పుడు రూరల్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాలో ఏదైతే మనము అనుకుంటామో అంటే మనకు కావాల్సింది ఏదైతే ఉంటుందో ఇప్పుడు ఇంటెన్స్ డ్రామా కానీ ఆ ఎమోషన్స్ కానీ ఆ స్క్రీన్ ప్లే, ఆ ఫాస్ట్ స్క్రీన్ ప్లే, ఆ సీన్లు, ఆ సీన్ ట్రీట్మెంటు, సో అన్నీ మనకు పాజిటివ్గానే ఉంటాయి. ప్రతి ఒక్క సీను, ప్రతి ఒక్క లైను మిమ్మల్ని అయితే ఖచ్చితంగా ఎంటర్టైన్ అయితే చేస్తుంది. మీరు పెట్టిన 100 రూపాయలు 150 సినిమా టికెట్కి అయితే ఏదైతే ఉందో, డబ్బులకి ఏదైతే ఉందో, సో దానికైతే ఖచ్చితంగా న్యాయం అయితే జరుగుతుంది. సో అసలు ఎలాంటి డౌటు లేదు. ఖచ్చితంగా మీరైతే టికెట్ బుక్ చేసుకొని సినిమాకి వెళ్ళిపోండి. ప్రతి ఒక్కరికి సినిమా అయితే నచ్చుతుంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే విక్రమ్ గారి కొడుకు ఈయన యాక్టింగ్ అయితే ఇరగదీసేసినాడు. సో ఇలాంటి ఒక మంచి యాక్టింగ్ డెలివరీ చేస్తాడు ఇప్పుడు రెండో సినిమాకి అనేది నేనైతే ఎప్పుడు అనుకోలే. ఖచ్చితంగా మంచి యాక్టింగ్ అయితే డెలివరీ చేసినాడు. ధృవ్ విక్రమ్ ఒక్కరే కాదు, ఇప్పుడు మన అనుపమ, ఇంకా ఎవరైతే లీడ్ క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళ రోల్కి అయితే న్యాయం చేసేసినారు. సినిమా అయితే చాలా బాగుంది. అసలు ఎలాంటి డౌట్లు అవసరం లేదు. ఖచ్చితంగా ఈ వీకెండ్కి అయితే ఇప్పుడు మనకు చూసుకుంటే మన తెలుగు రిలీజ్ కూడా ఏం పెద్దగా లేవు. ఖచ్చితంగా ఈ సినిమా అయితే స్టాండ్ అవుట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఖచ్చితంగా సినిమా చూడాలనుకునే వాళ్ళు వెళ్ళిపోయి చూడొచ్చు, నో డౌట్ ఇందులో.